నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రేపు తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రుల అనాధికారికగా ఒక భేటీ జరగబోతూ ఉంది. సో ఈ భేటీలో మంత్రులందరూ పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు. అయితే ఈ భేటీలో అసలు ఏం మాట్లాడబోతూ ఉన్నారు, ఎలాంటి అంశాలను చర్చకు తీసుకురాబోతూ ఉన్నారు అనేది కూడా చాలా పెద్దగా చర్చకు వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఈ భేటీలో అసలు ఏం మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు అనేది కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి అంశం. అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రైనీ సీజన్ వస్తుంది కాబట్టి పంటలు ఏ విధంగా ఎలాంటి పంటలు వేసుకోవాలి, అదేవిధంగా ప్రజలకు ఏదైతే రైతు భరోసా అని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే భరోసా ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ డబ్బులు ఉన్నాయో అవి ఎప్పుడు వేయాలి, ఏ తేదీన వేయాలని కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఆ డేట్ని డిసైడ్ చేయబోతా ఉన్నారు. సో ఆ డేట్ని రేపు ప్రకటించబోతా ఉన్నారు. అదేవిధంగా సీడ్ సెలెక్షన్స్ కావచ్చు, మిగతా రైతులకు సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ ఎలా చేయాలి. గతంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం కొద్దిగా వెనుకబడినటువంటి తరుణం ఉంది. ఈ పంటల విషయంలో కావచ్చు, ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ తీసుకోకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడినటువంటి తరుణాలు చూసుకోవచ్చు. ఒకసారి మనం యూరియా విషయం చూసుకుంటే యూరియా గతంలో మనం ఎన్నడూ చూసినా కూడా గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా మనకు యూరియా కొరత లభించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత లభించింది. ఎందుకంటే దానిపైన సరైన సమీక్ష లేకపోవడం వల్ల, యూరియాని కొనుక్కోలేకపోవడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో యూరియాకి ఇప్పుడు యాప్ని తీసుకురావడం జరిగింది. సో యూరియా యాప్ అని ఎలాంటి అవగాహన తీసుకురావాలి, సో ప్రజలకు దగ్గరికి యూరియా యాప్ని తీసుకెళ్లడం ఎట్లా, సో యూరియా ఎట్లా దొరుకుతుంది ఏంది అనేది కూడా దీని గురించి ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ పంటలు వేసేటువంటి ఎలాంటి పంటలు అయితే ఇప్పుడు సన్నాలు వేద్దంటున్నారు. సో సన్నాల్లో దాదాపు 7 రకాల సన్నాలు వేస్తేనే ఆ సన్నాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు దొరుకుతాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ విషయాలు కూడా రేపు చర్చించేటువంటి అవకాశం ఉంది. సో చర్చించేటువంటి తరుణంలో అదేవిధంగా ఈ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి ఆయా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేకపోతే ఆయా మంత్రుల శాఖలో ఉన్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రగతి ఏ విధంగా నడుస్తూ ఉంది, సో దానిపైన నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నారు. సో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, పనితీరు పైన కూడా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా అధికారికంగా మంత్రుల భేటీ జరిగేది, కానీ ఈసారి అనధికారికంగా మంత్రుల భేటీ జరగబోతూ ఉంది. సో భేటీలో అయితే చాలా పెద్ద ఎత్తున చర్చలు రాబోతూ ఉన్నాయి. సో చర్చలు ఏ విధంగా జరుగుతాయంటే, మొదటగా అక్కడ వచ్చినటువంటి సభ్యులు ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి ఇప్పటిదాకా జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, తడిసిపోయినటువంటి ధాన్యం కావచ్చు, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో చర్చ జరిగిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసా మరి ఎప్పుడు ఇద్దామనుకుంటున్నారు, ఏమి ఇద్దామనుకుంటున్నారు కూడా డేట్ ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ మరి రైతులకు సంబంధించినటువంటి మిగతా అంశాలు ఏవైతే కొంతమంది నకిలీ సీడ్స్ తీసుకొస్తా ఉన్నారు, సో నకిలీ సీడ్స్ కోసం మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతా ఉన్నారు, ఆ నకిలీ సీడ్స్ని తొలగించడానికి మరి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి విత్తనాలు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నారు, సో ప్రభుత్వం తరపున ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు. ఈ నకిలీ విత్తనాలు గతంలో మనం చాలాసార్లు చూసుకున్నట్లయితే విత్తనాలు వేయడం, మరి కొద్ది రోజుల తర్వాత అవి విత్తనాలు మొలకెత్తకపోవడం, అవి నకిలీ విత్తనాలను అప్పుడు తేలడం. సో ప్రజల్లోకి ఈ విత్తనాలు కావచ్చు, వీటి మీద అవగాహన కావచ్చు, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే వారి యొక్క పనితీరు మెరుగవుతుందనే దాని మీద కూడా వాళ్ళందరూ చర్చ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో ఎలాంటి పనులు జరుగుతూ ఉన్నాయి, సో రైతులకు ఎలాంటి పంటలు పండితే ఆ జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందనేది కూడా చెప్పేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. జిల్లాల వైజ్గా ముఖ్యమంత్రికి మంత్రులందరూ కూడా వారి యొక్క మెమోరాండం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ పంట కొనుగోలు ఎలా జరిగినాయి, సో పంట ఎంతవరకు కొన్నారు, అదేవిధంగా మొక్కజొన్న ఎట్లా కొన్నారు, లేకపోతే వరి ఎట్లా కొన్నారు, ఎన్ని ఇంకా కొనాల్సినవి ఉన్నాయి, సో రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఒకటే అంశం ఏంటంటే వచ్చింది సీజన్ అయితే వచ్చేసింది, రైనీ సీజన్ వచ్చేసింది, దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఒక రైతు భరోసా ఒకటి చర్చించబోతా ఉన్నారు. సో వరికి సంబంధించినటువంటి ఎలాంటి ఏదైతే 7 సన్నాలు ప్రభుత్వం చెప్పినో ఆ 7 సన్నాలను ప్రభుత్వం ప్రజలకు ఎట్లా తీసుకెళ్లాలని కూడా ఇవి రెండు ముఖ్యంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సీడ్ సెలెక్షన్ మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా యూరియా యాప్ పైన పెద్ద ఎత్తున కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ని ఎట్లా తొలగించి ప్రజల్లోకి ఎట్లా పాజిటివ్ వైపుని తీసుకెళ్ళాలి, యూరియా గురించి ఎట్లా చెప్పాలి, యూరియాకు సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోవాలనే దాని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యూరియాకు సంబంధించినటువంటి దాంట్లో కొత్త అప్డేట్ అయితే రాబోతా ఉంది. మరి రానున్నటువంటి రోజుల్లో మరి యూరియా నార్మల్గానే దొరుకుతుందా, మరి నిజంగా యాప్లోనే తీసుకోవాలా, మరి యాప్లోనే ప్రజలందరూ మరి రైతులు ఎట్లా తీసుకుంటారు, ఇది కూడా కొద్దిగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే రైతులు యాప్ని ఎట్లా వాడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు రైతులు ఉంటారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ చదువుకునేటువంటి వాళ్ళు మేము ఎట్లా ఈ యూరియాని తీసుకెళ్ళాలి, ఒకవేళ కొంతమంది షాప్ ఓనర్లు ఆ యూరియాని కొని వీళ్ళకి కొద్దిగా ఎక్కువ రేట్కి అమ్ముతున్నటువంటి పరిస్థితి, యాప్లలో వాళ్ళు అప్లై చేసుకుని వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాను. సో ఇట్లాంటి తరుణంలో ఆ రైతులకు ఎట్లా మేలు జరగాలి, ఈ రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి క్యాబినెట్ భేటీ ఏదైతే అనాధికారికంగా జరుగుతున్నటువంటి క్యాబినెట్ భేటీ అత్యంత కీలకంగా కాబోతా ఉంది. రైతులకు
గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. మరి మంత్రుల పనితీరుపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు జరిగేటువంటి క్యాబినెట్ భేటీ మీద సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. మరి రానున్నటువంటి రోజులు ఎట్లా దీని గురించి రైతులకు సంబంధించినటువంటి అంశాలను ఎట్లా తెరపైకి తీసుకొస్తారు, రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారనేది కూడా వేచి చూడాల్సిందే.